హలో సో గైస్, వెల్కమ్ టు ఆస్ట్రో రియాలిటీ యూట్యూబ్ ఛానల్. రిఫ్రాక్టర్ టెలిస్కోప్ని ఎలా వాడాలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి S70064 ఐపీస్ ఇస్తాడు. ఫస్ట్ ఐపీస్ 12mm 20mm ఐపీస్. సెకండ్ ఏమో 4mm ఐపీస్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లానెటరీ గట్టి చూసుకోవడానికి 4mm ఎక్కువ వాడతారు. ఫస్ట్ మనం ఏంటంటే దీంతో ప్లానెట్ని వెతికి సెంటర్లో తీసుకోవాలి. సెంటర్లో తీసుకుని అప్పుడు 4mm వాడాలి. డైరెక్ట్ 4mm కాబట్టి ప్లానెట్ బాగా జూమ్ అయిపోయి కనపడదు అనమాట. 4mm అనేది అన్ని జూమ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇది 12mm జూమ్. ఇది ఏంటంటే మనం చుట్టుపక్కల గట్టి చూసుకోవడానికి, ప్లానెట్స్ నీరు చూడడానికి పనికొస్తుంది. మూన్కి అయితే ఇది చాలా బెస్ట్ అనుకోవచ్చు. మూన్ని ఫుల్ ఫ్రేమ్ చూపించింది. ఇదేమో 6mm ఐపీస్. దీన్ని కూడా ప్లానెటరీస్కి వాడుకోవాలి, ఎందుకంటే దీంతో సెంటర్లో తీసుకొని అప్పుడు దీన్ని వాడాలి. ఇంకేమో ఇంకా 1.5 బాలో లెన్స్ ఒకటి ఇచ్చాడు. దీన్ని కూడా ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో పట్టుకుంటాను. ఇదేమో 3x బాలో లెన్స్. సో మనకి 4 ఐపీస్ 2 బాలో లెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా దీన్ని ఎలా వాడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకు ఒక 3 లెన్స్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు 20mm ఐపీస్తో ఎలా జూమ్ చేయాలో తెలుసుకొని చూపిస్తాను. 20mm ఐపీస్. సో మనకి ఇచ్చాక ఇలా డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాం. మనం బిగించేసుకున్నాక ఇలా పెట్టుకుని వాడుతూ ఉంటాం, కానీ అలా వాడకూడదు అన్న, ఫోకస్ చేయాలి దీన్ని. సో మనం టెలిస్కోప్ ఇవ్వగానే మనకి ఫైండర్ స్కోప్ అనేది డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను మనం టైట్ చేసుకుంటాం, ఇంకా అలా చేయకూడదు. ఎందుకంటే ఫైండర్ స్కోప్ అనేది టెలిస్కోప్తో అలైన్ అయి ఉండాలి. ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం కరెంట్ ఫోకస్ చేద్దాం. ఇక్కడ నుంచి ఆ కరెంట్. సో ఫస్ట్ మనం ఆ కర్రని సెంటర్లోకి తేవాలి. టెలిస్కోప్లోంచి సెంటర్లో కర్రని తేవాలంటే మన ఐపీస్లో అనేది ఆ కర్ర టాప్ అనేది సెంటర్లోకి రావాలి. తర్వాత మన ఫైండర్ స్కోప్లో ఎక్స్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్ మార్క్లో సెంటర్ రావాలన్నమాట. ఆ రెండు దీనిలో ఫైండ్ చేయాలి మనం. దీన్ని టైట్ చేసాను. ఇంకా దీన్ని సెంటర్లోకి తెచ్చి ఆ కరెంట్ సెంటర్లో తెచ్చి టైట్ చేసానమాట. సో ఇక్కడ మనం ఫైండ్ అడ్జస్ట్మెంట్ రాడ్ అనేది ఇచ్చాడు. ఈ రాడ్ మనం పైకి కిందకి ఇలా మూవ్ చేసుకోవచ్చు దీంతో. ప్లస్ మీకు ఎక్కువ కావాలంటే దీన్ని లూజ్ చేసుకుని 90 degrees దాకా మనం పైన సూర్యుడు ఉంటే అది గట్ట చేసుకోవచ్చు అనమాట. 90 degrees దాకా బెండ్ చేసుకోవడానికి అయితే ఇచ్చాడు. మిగతా మామూలుగా అటు ఇటు తిప్పడానికి అయితే ఇక్కడ రాడ్ ఉంటుంది టైర్ స్క్రూ. దాన్ని లూజ్ చేసి మూవ్ చేయొచ్చు, ఈజీఫుల్గా మూవ్ చేయొచ్చు. ఒకసారి తిప్పితే అలా తిరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని సెంటర్లోకి తీసుకొచ్చి మారుతాం అనమాట. ఇప్పుడు దీన్ని టైట్ చేద్దాం. ఇంకోటి దీనికి ఒక క్యాప్ కూడా ఇస్తాడు. దీని క్యాప్ వెనకాల మనకు అది కూడా ఇస్తాడు అనమాట. క్యాప్ ఆగుతుంది. ఇది క్యాప్ ఒకటి ఇస్తుంది దీనికి. అదిలా అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అంటే మనం ఇంట్లో పెట్టినప్పుడు గట్టా దుమ్ము వెళ్ళిపోకుండా ఉండడానికి క్యాప్ ఇచ్చాడు. దీనికో క్యాప్, వెనకాల కూడా క్యాప్ పెట్టాడు అనమాట. ఇంకా ఈ ఐపీస్ని తీసేసి క్యాప్ పెట్టేసుకుంటే లోపలికి డస్ట్ గట్ట వెళ్ళకుండా ఉంటుంది. మనం టెలిస్కోప్ని ఎక్కువ నెలలు వాడుకోవాలంటే ఇది బాగా పనికొచ్చింది అనమాట. ఇలా పెట్టేసుకుని టైట్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాప్ అక్కడ క్యాప్ కాబట్టి లోపలికి డస్ట్ వెళ్తుంది. ఫైండర్ స్కోప్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు. వెనకాల క్యాప్ ఇచ్చి ఇదేమో మనకి స్టాండ్ అనమాట. ఐపీస్ గట్ట ఇక్కడ మనం స్టేబుల్గా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను దీన్ని వాడాను ఆల్రెడీ. సో మంచి వాళ్ళు ఇలా అయిపోయింది. ఇది చూడాలి అంటే రాత్రి అంతా ఇక్కడ మనం దాని ఫోకస్ రైట్గా మధ్యలో దాని ఎడ్జ్లో ఫోకస్ చేసి సో మనం సెంటర్లోకి తీసేసుకున్నాం. దీన్ని సెంటర్లో తీసుకున్నట్టు
సో ఇది ఫైండర్ స్కోప్ అనేది అలైన్మెంట్ సరిగ్గా లేదు. ఫైండర్ స్కోప్లో అలైన్మెంట్ చేయలేదు. చూడొచ్చు అక్కడ జరిగిపోయినట్టు కనబడుతుంది. ఇంకోటి ఫైండర్ స్కోప్లో మన సీదాగా కనబడదు అనమాట, అది వంకరగా కనబడుతుంది. సో మనకి ఇక్కడ 3 రాడ్లు ఇచ్చాడు కదా, అది ఇవన్నీ లూజ్ చేసుకుని సింపుల్ వే చెప్పాలంటే ఈ 3 లూజ్ చేసుకుని దాన్ని సెంటర్లో తెచ్చేసుకోవాలి. సెంటర్లో తెచ్చేసుకుని పక్కనే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలన్నమాట. హెల్ప్ చేసుకుని దీన్ని టైప్ చేపించచ్చు, లేదంటే మనం సొంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇటువైపు వెళ్ళిపోయింది కాబట్టి, పిక్చర్ అనేది ఇటువైపు వెళ్ళింది కాబట్టి దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ చేస్తాను. అలా దీన్ని సెట్ చేసి సెంటర్లోకి తేవచ్చు అనమాట. సో ఈ 3 మనకి చాలా హెల్ప్ఫుల్. ఇంకోటి చేసేటప్పుడు చాలా పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ లేకపోతే చిరాకు వచ్చేసి అలా ఉంటుంది అనమాట. దీంతో మన పేషెన్స్ బాగా ఉండాలి. చాలా కష్టం ఇది చేయాలంటే. ఎందుకంటే మనం ఫైండర్ స్కోప్లో కదిపేటప్పుడు టెలిస్కోప్లో కనబడుతుంది. ఇది కాదు, సెంటర్లోంచి పారిపోయింది, సెంటర్లో లేదన్నమాట. మనకి వస్తువు అనేది సెంటర్లో ఉండి టైట్ చేసేసుకోవాలి. మనం గట్టిగా దీన్ని బాగా టైట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం దీన్ని అంత టైట్ చేయకూడదు అనమాట. దీన్ని టైట్ చేస్తే టెలిస్కోప్ అనేది నొక్కిపోద్ది, లోపల నొక్కిద్ది కొంచెం. దీన్ని టైట్గా లూజ్గా మీడియంలో పెట్టాలి మనం. మనకి 2 ఇచ్చాడు ఫైండ్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ ఇది పైకి కిందకి, తర్వాత పక్కకి గట్ట ఇచ్చాడు అడ్జస్ట్మెంట్ రాడ్. ఈ 2 బాగా వాడుకుంటే ఇంక ఇది అంత టైట్ చేస్తుంది. ఇది అసలు పట్టుకోవడానికి అనమాట. కొంతమంది ఆ టెలిస్కోప్లో అక్కడ చూసి దీన్ని టైట్ చేస్తారు, అలా చేయకూడదు. మనం ఫైండర్ స్కోప్లో చూద్దాం. ఇప్పుడైతే కదిలిపోయింది కదా టెలిస్కోప్, మళ్ళీ ఫిక్స్ చేయాలి. నేను మళ్ళీ పెట్టి అప్పుడు కలుస్తాను. సో ఇక్కడ మనకి పిక్చర్ అనేది అన్ఫోకస్డ్గా కనబడుతుంది అనమాట. మనం దీన్ని ఫోకస్ చేయడానికి మనకి ఇక్కడ ఈ రాడ్ అయితే, ఇది ఫోకసర్ అయితే ఇచ్చాడు. ఇలా మనం కనపడేదాకా ఫోకస్ చేసుకోవాలన్నమాట. పిక్చర్ అనేది సరిగ్గా కనపడేదాకా ఫోకస్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఫోకస్ చేయాలని నేర్పిస్తున్నాను. ఫస్ట్ అయితే చూసుకొని ఫోకస్ చేయకుండా ముందు పిక్చర్ అనేది ఇలా కనపడుతుంది. పిక్చర్ ఇలా కనబడుతుంది అనమాట. ఫోకస్ చేయకముందు, ఫోకస్ చేసిన తర్వాత ఎలా కనబడుతుంది నేను చూపిస్తున్నాను. దీన్ని మెల్లగా ఇలా మీ కన్ను అక్కడ పెట్టి దీన్ని ఎలా చూస్తూ ఉండాలన్నమాట. ఎక్కడైనా అవుతుందా, బాగా ఎక్కడ కనబడుతుందని. ఇప్పుడు చూడండి కొంచెం పిక్చర్ కనబడడం మొదలైంది. ఇంతకైతే మొత్తం మబ్బు, ఏం కనబడలేదు. పిక్చర్ అనేది బాగా కొంచెం క్రియేటివ్ కనబడుతుంది. కొంచెం ఇలా దాన్ని మెల్లమెల్లగా తీసుకుంటూ మనం ఇలా చూడాలన్నమాట. ఫైండర్ స్కోప్ మనకి ఫైండర్ అడ్జస్ట్మెంట్ చేశాక ఇది పనికొచ్చుద్ది. మనకి మొబైల్ అనేది కదిలిపోయి పిక్చర్ అలా కనబడుతుంది అనమాట. మామూలుగా మీ ఐతో చూస్తే బాగా కనబడుతుంది. ఇప్పుడైతే ఫోకస్ నేను అడ్జస్ట్ చేశాను. పిక్చర్ అయితే ఇంతే. ఇంకా దీనికన్నా వెనక్కి వెళ్ళినా మనకి ఫస్ట్ ఎలా కనబడుతుంది అలానే కనబడుతుంది. నేను దీన్ని బాగా సరిగ్గా ఎడిట్ చేసి రెండింటిని ఒక ఫోటోలో అడ్జస్ట్ చేస్తాను. సో టెలిస్కోప్లో సెంటర్లో అలైన్మెంట్ చేస్తాను. ఫైండర్ స్కోప్ అనేది నెట్స్ అన్ని లూజ్ చేసి సెంటర్లో మనం అలైన్ చేసి టైట్ చేసేసుకోవాలన్నమాట. పిక్చర్ మనం సెంటర్లో తీసేసుకున్న తర్వాత ఇవన్నీ టైట్ చేసేసుకోవాలి. బాగా టైట్ చేసుకుంటే మనకి ఇంకా పిక్చర్ అనేది కదలకుండా ఉంటుంది. లేదంటే మనం ఫైండర్ స్కోప్లో అలైన్మెంట్ చేసేటప్పటికి అది సెంటర్లోంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం ఫైండర్ స్కోప్లో చూసేటప్పుడు ఫైండర్ స్కోప్లో ఏం కనపడతలేదు. ఫైండర్ స్కోప్లో ఎక్స్ అనే మార్క్ దగ్గరికి అది తేవాలన్నమాట. అయితే ఎక్స్ అనే మార్క్ దగ్గర లేదు. కొంతమందికి అయితే ఫ్రేమ్లోకి వెళ్ళదు. వాళ్ళకి ఇంకా కొంచెం టైట్ చేసి సరిగ్గా అలైన్ చేయాలన్నమాట. మొత్తం అంతా లూజ్ చేసుకుని టైట్ చేసుకుని, నాకైతే ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే లూజ్ చేసి దీన్ని టైట్ చేస్తే అది ఫ్రేమ్లోకి వచ్చేది. అలా దీంట్లో చూసుకుంటూ మెల్లగా చేయాలి. ఇంకోటి మన ఫైండర్ స్కోప్ అనేది ఫస్ట్ ఇవ్వగానే ఇలా ఇస్తాడు. దాన్ని చూస్తే మనం మొత్తం
అంత క్లియర్గా కనబడుతుంది అనమాట ఫస్ట్ చూసేటప్పుడు. దాంతో కొంచెం దీన్ని లూజ్ వచ్చేటప్పటికి కొంచెం క్లారిటీ పెరుగుతుంది అనమాట, క్లారిటీలో కనపడుతుంది. ఎవరికైతే కొంచెం మబ్బుగా అలాగా కనపడుతుందో వాళ్ళు ఇలా లూజ్ చేసుకున్నా బాగా కనపడుతుంది. దీన్ని నేను మధ్యలో కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక లూజ్ చేసాను చూడండి, దానివల్ల అది కదిలిపోయింది. సో ఫస్ట్ అయితే మనం టెలిస్కోప్లో చూసుకోవాలి దాన్ని అలైన్ చేసే ముందు సెంటర్లోనే ఉందా లేదని చూసుకోవాలి. అప్పుడు ఏదైనా స్టార్ ఫైండర్ స్కోప్లో సెంటర్లో పెడితే డైరెక్ట్ దీంట్లో చూసినప్పుడు మన ఫైండర్ అలైన్మెంట్ ఎలా ఉందని తెలిసిపోద్ది. సో కొంచెం కదిలిపోయింది అది, మన మూమెంట్ కొంచెం టెలిస్కోప్ని కదవం కాబట్టి అది కదిలిపోయింది. సో మనం ఫైండర్ స్కోప్లో అడ్జస్ట్ చేస్తామంటే ఫస్ట్ మనం టెలిస్కోప్లో చూసుకోవాలి. టెలిస్కోప్లో పిక్చర్ సెంటర్లో ఉందంటేనే అప్పుడు మనం ఫైండర్ స్కోప్లో అలైన్ చేయాలి. ఇప్పుడైతే ఫైండర్ స్కోప్ నేను లూజ్ చేస్తాను, మొత్తం చేతిలో వచ్చేస్తుంది ఫైండర్ స్కోప్. నేను మొత్తం లూజ్ చేస్తాను. నేను దీన్ని సెంటర్లో పెట్టి అప్పుడు నేను 3 నట్స్ అని టచ్ చేస్తాను. ఇంకోటి మనం టెలిస్కోప్ని టచ్ చేయకూడదు. ఇంకా టెలిస్కోప్ని టచ్ చేస్తే మన ఫైండర్ స్కోప్ని పట్టుకోవాలి. టెలిస్కోప్ని టచ్ చేస్తే ఇంకా అది పిక్చర్ ఫ్రేమ్లో నుంచి కదిలిపోవడం గట్రా అవుతుంది అనమాట. మనం సో మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెంటర్లోకి వచ్చేసింది, సెంటర్లోకి తెచ్చేసాం మనం. సో ఇది సెంటర్ కరెక్ట్గా ఎక్స్ మార్క్ దగ్గర మనకి కర్ర ఎడ్జ్ అనేది ఉంది, అలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకో దీన్ని కొంచెం ఎదరికి వెనక్కి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనేదో టైం అయిపోతుంది కంగారులో దీన్ని పెట్టేసాను. ఇంకా 2 మ్యాచ్ అయిపోయాక ఫస్ట్ మనం ఫైండర్ స్కోప్లో ఏదైనా వస్తువు వెతికినా ఈజీగా మనకి కనపడుతుంది. ఇప్పుడు ఫైండర్ స్కోప్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏదైనా వస్తువు ఫోకస్ చేసి దూరంలో ఉన్న ఎంటీనా కానీ ఏదైనా మన దగ్గరలో అయితే అది ఒకటి ఉంది ఎంటీనా, ఇక నేను చూపిస్తే ఏముంటుంది. కానీ దూరంలో మనకు ఒక ఎంటీనా ఉందో అది చూపిస్తాను. అటు దూరంలో మనకు ఒక ఎంటీనా కనబడుతుంది, దాన్ని ఫోకస్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇందాక ఫైండర్ స్కోప్ని అరేంజ్మెంట్ చేసాం కాబట్టి మనం ఫైండర్ స్కోప్ నుంచి చూడొచ్చు అనమాట. దీన్ని సో ఫైండర్ స్కోప్ నుంచి మనం ఆబ్జెక్ట్ని వెతకాలి. ఇందాక నేను ఫైండర్ స్కోప్ని అరేంజ్మెంట్ చేయడానికి దీన్ని టైప్ చేస్తాను, ఇది లూజ్ చేసుకోండి. పిక్చర్ని సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట. పిక్చర్ని సెంటర్లో ఫైండర్ స్కోప్లో వచ్చిందంటే మనం టెలిస్కోప్లో ఇంక వచ్చేసినట్టే. టెలిస్కోప్లో నుంచి మనం ఫోకస్ చేయొచ్చు. టెలిస్కోప్లో పిక్చర్ అవుతుంది, మన అలైన్మెంట్ అనేది బాగానే ఉంది. పిక్చర్ మనకి సెంటర్లో అయితే వచ్చేసింది, కానీ అది మనకి అన్ఫోకస్లో ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఫోకస్ చేసి చూద్దాం. దీన్ని ఇలా వెనక్కి తెచ్చుకోవాలి ఫోకస్ చేయడానికి. పిక్చర్ అనేది ఫోకస్ అయిపోయింది ఫుల్గా, దాన్ని ఫోకస్ చేసాను మనం. ఇప్పుడు చూడొచ్చు, అది ఇప్పుడు ఫోకస్లోకి వచ్చింది. ప్లస్ ఇక్కడ నా ఐపీస్ మీద కొంచెం డస్ట్ కూడా ఉంది, దాన్ని తుడుచుకోవాలి. కనపడితే ఇక్కడ కొంచెం డస్ట్ అనేది కనపడుతుంది కరెక్ట్గా ఈ కార్నర్లో, దాన్ని మనం సరి చేసుకోవాలి. తర్వాత ఈ ఐపీస్ని ఎలా తుడవాలి అవి కూడా చూపిస్తాను. మనం మామూలుగా కాటన్ తుడిచేస్తాం, అలా తుడవకూడదు. దీన్ని టెలిస్కోప్ ఐపీస్ అనేది చాలా డెలికేట్ అనమాట.